ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం. శత్రువు విసిరే చిన్న రాయిని కూడా గాల్లోనే అడ్డుకోగల సామర్థ్యం. ఇది ఇప్పటివరకు ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ గురించి మనకు తెలిసింది. కానీ శనివారం రాత్రి జరిగిన దాడులు ఈ నమ్మకాన్ని ఒక్కసారిగా పటాపంచలు చేశాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే డిమోనా అణు రియాక్టర్ సమీపంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు కుప్పకూలటం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. అసలు ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఎందుకు విఫలమైంది? అత్యాధునిక ఆరో 3 క్షిపణులు ఎక్కడున్నాయి? అజేయమైన ఇజ్రాయెల్ డిఫెన్స్లో తలెత్తిన ఈ లోపాలపై సాక్షి ప్రత్యేక కథనం. యుద్ధ క్షేత్రంలో అజేయమని చెప్పుకునే ఇజ్రాయెల్కు శనివారం రాత్రి ఒక పీడకలలా మిగిలిపోయింది. దక్షిణ నెగవ్ ఎడారిలోని డిమోనా అణు పరిశోధనా కేంద్రం ఇజ్రాయెల్ గుండెకాయ లాంటిది. అలాంటి చోట కేవలం 8 మైళ్ల దూరంలో ఇరాన్ క్షిపణులు నిప్పులు కురిపించాయి. నివాస ప్రాంతాలపై క్షిపణులు పడి ధ్వంసమవుతుంటే ఆ దృశ్యాలు చూసి యుద్ధ తంత్రంలో ఆరితేరిన ఇజ్రాయేలీలు సైతం బిత్తరపోయారు. ప్రధాని నెతన్యాహు స్వయంగా రంగంలోకి దిగి ఇదొక అద్భుతమని, ప్రాణ నష్టం జరగకపోవడం లక్కీ అని పేర్కొన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న అది కాదు. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరించి నిర్మించిన మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఏమైంది? ఇజ్రాయెల్ దగ్గర హమాస్ రాకెట్లను అడ్డుకునే ఐరన్ డోమ్ ఉంది. మధ్య శ్రేణి క్షిపణుల కోసం డేవిడ్స్ స్లింగ్ ఉంది. ఇక అంతరిక్షం వెలుపలే శత్రువును తుత్తునియలు చేసే ఆరో 3 ఉంది. కానీ తాజా దాడుల్లో వీటి పనితీరుపై నీలి నీడలు ముసురుకున్నాయి. గత ఏడాది ఇరాన్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో క్షిపణి నిల్వలు అడిగంటాయా? అందుకే అత్యంత ఖరీదైన ఆరో 3 క్షిపణులను ప్రయోగించడానికి సైన్యం వెనకాడుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు ఇరాన్ ఉపయోగిస్తున్న క్లస్టర్ క్షిపణులు ఇజ్రాయెల్ సైన్యానికి సవాల్ విసురుతున్నాయి. గాలిలోనే వందలాది చిన్న బాంబులుగా విడిపోయే వీటిని అడ్డుకోవడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. పైగా ఇరాన్ క్షిపణులు గాలిలో దిశను మార్చుకోగలగడం వల్ల ఇజ్రాయెల్ లెక్కలు తప్పుతున్నాయి. 400 క్షిపణులలో కేవలం 4 మాత్రమే లక్ష్యాన్ని తాకాయని సైన్యం చెబుతున్నా ఆ 4 కలిగించిన నష్టం మాత్రం సామాన్యం కాదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారులు వాషింగ్టన్ వెళ్లి మరిన్ని క్షిపణులు కావాలని అమెరికాను కోరుతున్నారు. యుద్ధం సుదీర్ఘంగా సాగితే క్షిపణి నిల్వలు నిండుకుంటే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? ఎడారి గడ్డపై మళ్లీ నిప్పుల వాన కురిస్తే అడ్డుకునేదెవరు? ఇదే ఇప్పుడు మిగిలిన $1 మిలియన్ ప్రశ్నలు.